పచ్చిపులుసు అండి, పచ్చిపులుసు. చింతపండు పులుపు మీకు ఎంత కావాలో అంత తీసుకోవాలి. నేను ఇంకా ఆనియన్, పచ్చిమిరపకాయ, కొత్తిమీర ఇందులో వేసేస్తాను. వేసి కొద్దిగా ఇట్లా కలపాలి. ఆనియన్, పచ్చిమిరపకాయ ఫ్లేవర్ అంతా చింతపండుకు పట్టేస్తుంది. దానిక మీకు సరిపోయినంత ఉప్పు, కొద్దిగా కారం, ఇదంతా ఇట్లా కలపాలి. ఆనియన్స్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. పచ్చిమిరపకాయ ఇవన్నీ ఇట్లా కలపాలి. కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండిన మిరపకాయలు, కరివేపాకు తాలింపు వేసేసి ఇది దీంట్లో పోసారు. ఇది మళ్ళీ మరగబెట్టద్దు, అంతే అయితే. బెల్లం అండి, కొంచెం బెల్లం వేయాలి, కొద్దిగానే టేస్ట్ అయితే.